ప్రజలందరూ నమస్కారం. ఇక్కడ ఇచ్చేసినందుకు మాది పార్టీ పేరు కుఫ్లీ పార్టీ. మీరు ఖచ్చితంగా కుఫ్లీ పార్టీకి ఓటు వేయాలి. ఈవిడ ఎంపీగా, నేను ఎమ్మెల్యేగా నిలబడ్డాము. మీరు కుఫ్లీ పార్టీకి ఓటు చేసినట్లయితే మీ ప్రతి ఇళ్లలో నేను ప్రతి ఒక్కరికి పెద్ద పెద్ద ఇల్లులు భవనాలు కట్టిస్తాను. ప్రతి ఒక్కరికి బంగారు నెక్లెస్లు గట్ట చేయిస్తాను. అమ్మాయిలందరికీను, అబ్బాయిలకి బంగారు షూస్ తొడిగిస్తాను. అందరూ ఖచ్చితంగా కుఫ్లీ పార్టీలకే ఓటు చేయండి. రోడ్లన్నీ బాగు చేసేస్తాము. సరౌండింగ్స్ అన్ని నీట్ గా ఉంచడానికి ట్రై చేస్తాము. అందరూ ఖచ్చితంగా ఓట్ చేయండి కుఫ్లీ పార్టీకి. మర్చిపోతూ ఎలక్షన్స్ రేపే ఉన్నాయి. కుఫ్లీ పార్టీ ఖచ్చితంగా ఓట్ చేయాల్సిందే. మీరు కుఫ్లీ పార్టీకి ఓట్ చేస్తే మీకు చాలా లాభాలు ఉన్నాయి. ఇంట్లో వాళ్ళకి కాదు, ఇంట్లో అమ్మకోకిల్లు, నాన్నకోకిల్లు, కూతురుకోకిల్లు, కొడుకోకిల్లు కట్టిస్తూ ఉంటాము. సో ఇక కుఫ్లీ పార్టీకి ఓట్ చేస్తూ ఉండండి, మాకు గెలిపిస్తూ ఉండండి, ఎంపీగా ఎమ్మెల్యేగా గెలిపిస్తూ ఉండండి. నగర ప్రజలందరికీ నమస్కారము. సో మాది జఫా పార్టీ అనమాట. పేర్లోనే జఫా ఉందని చెప్పని మీరు అందరూ వెళ్ళిపోకండి. మేము అన్ని చెప్పిన వాగ్దానాలన్నీ నెరవేర్చడానికి లాస్ట్ ఇయర్ ఎలాగైతే మీరు మమ్మల్ని ఎంపీ చేసి ఎమ్మెల్యే చేసి ఎలాగైతే మమ్మల్ని గెలిపించారో ఆఫ్టర్ 5 years కూడా మీరు మమ్మల్ని అలాగే గెలిపిస్తారని కోరుకుంటున్నాం. మీ అందరికీ ఇయర్ మాకు గెలిపించి మాకు అవకాశం ఇవ్వండి. మేము ఎంత చక్కగా రాణిస్తామో మీరు చూస్తూ ఉండండి. పేర్లోనే ఉంది జఫా పార్టీ. వీళ్ళేం చేస్తారు? కదా ఏంటంటే మీకు అన్ని సభలేత ఎందుకంటే నగరంలో ఏ బడుగు వర్గాలున్నా సరే వాటిని మేము దత్తత తీసుకొని వాటిని పైకి తీసుకొచ్చే ప్రపోజల్లో మేము ఉన్నాము. సో అందరూ కూడా నిరుపేద కూడా అనే వాళ్ళు లేకుండా నిర్మూలిద్దామని ఇక మీరేనా ఈ ఎలక్షన్ల నుంచినేది? నా ఒక్కడు ఓటేస్తే నాతో పాటు ఇంకో 5,000 ఓట్లు ఉన్నాయి. నా ఒక్కడు ఓటుతో మీరు డిసైడ్ అయిపోద్ది ఎవడు ఎంపీ. ఇప్పుడు ఇంతకీ కుఫ్లీ పార్టీ ఎవరిదమ్మా? మీది కుఫ్లీ పార్టీ. మీది జఫా పార్టీ. మీ గుర్తేంటి? మీ గుర్తేంటి? ఓహో, ఇప్పుడు మీ ఇద్దరిలో నేను ఎవరికి ఓటేయాలి? నీ జఫా పార్టీ, నువ్వు కుఫ్లీ పార్టీ. ఇప్పుడు అందరు ఓటింగ్ అయిపోయింది, అందరు ఓట్లు వేస్తారు. నేను ఒక్కడనే ఓటేయాలి. ఇప్పుడు ఆ ఓటు వేయడానికి వెళ్తున్నాను. ఉంగరానికి వేసాం అనుకో, నీకు ఈ 10,000కి ఉంగరాలు, 10 కాళ్ళకు కూడా ఉంగరాలు అన్ని వేయించేస్తాను. రిక్షా తొక్కునేవాడు నాకు ఉంగరాలేదు. నా పెళ్లి అవ్వలేదుగా. చెంబుతో చాలా అవసరాలు ఉన్నాయండి. మార్నింగ్ లేవగానే చెంబు అవసరం పడుతుంది. తర్వాత తాగడానికి, దాహం తీర్చుకోవడానికి వాటర్ అవసరం పడుతుంది. చెంబుతో అవసరం తప్ప వేరే చెంబుతో అవసరం ఎందుకు లేదండి? స్నానం కూడా చెయ్యొచ్చండి, కాళ్ళు కడుక్కోవచ్చండి. బావిలో దూకేసారా కాలం అమ్మ? బావిలో మీ పార్టీ లాగే 5 ఏళ్ళలో మూసుకుపోద్దా నా పెళ్లి కూడా? తప్పు. మీరు కలకాలం ఉండాలంటే మా చెంబు పార్టీకి ఓటేయండి. కలకాలం మీతో పాటు జంటగా ఉంటుందండి చెంబు కూడాను. చెంబు సొట్టబడితే నా బతికేవాళ్ళు. నీకు అవస్థ రాకుండా చూసుకుంటాం మా కుఫ్లీ పార్టీకి ఓటేస్తే. చెంబులో అయితే నీళ్ళు ఎక్కడికన్నా పట్టుకెళ్ళొచ్చండి. చెంబు తాలూకు అడ్వాంటేజ్ చెప్తారు ఏమిటండి? పార్టీ తాలూకు అడ్వాంటేజ్ చెప్పండి. సరే, నాకు కాదు కానీ విజయనగరానికి మీరు ఏం చేస్తారు? నీకు రిక్షా అవస్థ కాకుండా పెద్ద పెద్ద బళ్ళు నీ పేరు మీద రాసిస్తాను, స్థలాలు రాసిస్తాను, భవనాలు కట్టించేస్తాను. నీకు మీ వైఫ్ కి స్థలాలు చేస్తాము. పెళ్ళి నాకు అప్పుడే నేను కొనాలి, ఆనందంగా ఉందాం అనుకుంటున్నాను. అంటే పెళ్ళైతే ఆనందంగా ఉండరా ఏంటి? నేను అలాంటి డైరెక్ట్ గా ఎందుకు చెప్తాను? అంకుల్ని అడగండి, చెప్తారు ఆంధ్రప్రదేశ్ లో. అది సరే గానీ ఉంగరం పార్టీకి ఓటేసి. ఉంగరం పార్టీ పడి విజయనగరంలో ట్రాఫిక్ ఎక్కువ కాబట్టి ఏరోప్లేన్ ఒరే నిక్కర్ బ్యాచ్ లో వెళ్ళి బట్టలు సర్దుకు రండి రా. విమానాలు వేస్తారంట, రిక్షా కూడా విమానాల్లో నడుపుకుందాం మనం. ఓకే, మీరేం చేస్తారు విజయనగరం? రైలు నువ్వు ఇలా రిక్షాలో తిరగాల్సిన ప్రాబ్లం లేదు. పెళ్లి కూడా మెట్రో రైల్లో చేసుకోవచ్చు హ్యాపీగా. నువ్వు ఏరోప్లేన్ లో నేను చేయిస్తాను నీ పెళ్లి. ఒరే నా పెళ్లి వెనకాల పడ్డారు. ఏరోప్లేన్ లో వెళ్తుంటే పెళ్లి చేస్తారా? దానికంటే డోర్ తీసుకుని దూకేయడం బెటర్. నేను ఈ మధ్యన మెట్రో రైల్స్ వచ్చాయి కదా, సో అన్ని ఫెసిలిటీస్ అందులోనే ఉంటాయి. అందులో మ్యారేజ్ చేస్తే చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది కూడా. అవును, చెంబు అవసరం కూడా ఉండదు అక్కడ. పర్వాలేదు, చెంబు ఎందుకు? విజయనగరంలో ఎయిర్పోర్ట్ కట్టిస్తారు. మెట్రో రైల్ సామాన్యుడికి ఉపయోగపడేవి ఏమి చేయరనమాట. అయితే మీరు సామాన్యుడికి ఎందుకు ఉపయోగపడేవి చేయండి. సో జఫా పార్టీ కనుక గెలిస్తే మేము ఒక ఏరియాని దత్తత తీసుకుని ఏరియా అందరికీ చెంబులిచ్చి వాళ్ళని బాగా
నీ చెంబు పాడుగాను. మేము ఉంగరాలు ఇస్తూ ఉంటాం అందరికీను. మీరు ఉంగరాలు చెంబులు ఇస్తే అంటే ఉంగరాలు తిండి పెట్టవు కదమ్మా, చెంబులు తిండి పెట్టవు. చెంబులో నీళ్ళు దాహాలు. సరే నా మాటిని, ఇప్పుడు ఎవరెవరైతే ఎవరెవరు ఇంట్లో ఉంటున్నారో ఆ ఇల్లు వాళ్ళ పేరు మీద రాసేయాలి. రాసిస్తామండి. రాసేస్తారా? ఓకే. అది కాకుండా ప్రతి ఇంట్లో సెల్ ఫోను, ఓ టీవీ, ఓ ఫ్రిడ్జ్ ఇవ్వాలి. ఇస్తారా? ఓకే. ఏసీ కూడా పెట్టిస్తాం మేము. ఏసీ కూడా పెట్టిస్తాం. ఏసీ కూడా పెట్టిస్తాం. 24 గంటలు కరెంట్ ఇవ్వాలి. ఈ వేడి మనకు వెరీ ఉండకుండా గుడ్. ఉండదు. నెల రోజులకు ఒకసారి ఏ మహేష్ బాబునో ప్రభాస్నో మీ ఊరు తీసుకొచ్చి అందరింట్లో భోజనాలు అవి నెల చేపించాలి. రోజులకోసారి ఏం కర్మ, వారం రోజులకోసారి తెస్తాం. ఓ ఫిలిం సిటీ కట్టించాలి విజయనగరం. స్టూడియో రామోజీ ఫిలిం సిటీకి ఏమండి, మేము మహేష్ బాబుని అలాంటి వాళ్ళని తీసుకురాలేం కానండి, పేదలకు అందరికీ అన్నం పెట్టించగలవండి నెలకు ఒకసారి. ఒక చెంబు బాగా చేయగలమండి. చేయగలం. మా జప్పపాటి తరపున ఒక చెంబు మా పెట్టగలం. రిక్షా వాళ్ళందరికీ ఏసీ రిక్షా స్టాండ్ కావాలి. ఏసీ? రిక్షా ఇక మీ స్టాండ్. డ్రైవింగ్ సీట్ కూడా కట్టించి నాకు ఏసీ డబ్బా పెట్టిస్తాం. కట్టండి, ఏసీ ఉండాలి అందులో నడుపుతుంటే. ఓకే, నేను తొక్కకుండా నేను ఒకసారి తొక్కితే అది వెళ్ళిపోవాలి. మళ్ళీ లోపల హీరోయిన్ కూడా, నీకు నచ్చిన హీరోయిన్ కూడా పెట్టించే ఫెసిలిటీ కూడా ఇప్పిస్తాం మేమైతే, నీ ఓటు కానీ మాకేస్తే. వేరా అమాయకుల్లారా, ఇప్పుడు మనం కుఫ్లీ పార్టీ ఓటేయాలా, జఫా పార్టీ ఓటేయాలా మీరే చెప్తారు. కుఫ్లీ పార్టీకి ఎన్ని ఓట్లు, జఫాకి ఎన్ని? అదేంటో జెంట్స్ నుంచి కుఫ్లీకి, లేడీస్ నుంచి జఫాకి ఓట్లు పడ్డాయి. లేడీస్ పార్టీ. ప్రదీప్ నువ్వు కూడా జంట కదా, కుబ్లికి వేసేయాలి. థ్యాంక్స్ అమ్మా కన్ఫర్మ్ చేసినందుకు. నువ్వు కూడా కుబ్లికి వేయాలి ఓటు. Very good. ఓటుకి జఫాకి వేయాలి. నేను ఎవ్వరికి ఏసీ, నేను అసలు హీరోయిన్ ఓటేది మీ ఇద్దరికి కాకుండా కొత్త పార్టీ నేనే పెడుతున్నా ఇవాళ నుంచి, జుజూపీ పార్టీ. అందరూ దానికి వేసేయండి. వెరీ గుడ్. ఇంతకీ కుఫ్లీ పార్టీ మీద జఫానా? కుబ్లి. ఆ కుఫ్లీ పార్టీ అత్తగారు మీ పేరు? మీతా. ఓకే, కోడలు గారు? దివ్య. వెరీ గుడ్. అండ్ జఫా పార్టీలో అత్త విజయ, కోడలు గారు? హేమలత. వెరీ గుడ్, సూపర్. సో రెండు టీములకి 5 పాయింట్లు అండ్ గిఫ్ట్లు కూడా వచ్చేసాయి. పాటలు వస్తాయి, 4 పాటలు. విజిల్ వేసినప్పుడు ఆగుతారు, ఆగకపోతే ముట్టికేలు పడతాయి. ఓకే, అత్తలిద్దరు బ్యాక్. ఫస్ట్ సాంగ్. నిన్ను చూడకుంటే చాలు చెప్పలోన పెంప, నీ చూపే తాకిందంటే పొంగల్లోన టెంప. నువ్వు లేని లైఫ్ అంటేనే సైకిల్ లేని హ్యాండిల్, నా తోడై నువ్వే ఉంటే 1000 వాట్స్ క్యాండిల్. హై ముట్టుకుంటే నువ్వు సిగ్గులని పంచర్, ముట్టడించి వేసే మందులతోనే టెన్షన్. అప్పగించినావే సబ్బులున్న లోకర్, మంట పెట్టినావే గుండెల్లో నా క్రాకర్. కమ్ ఆన్ యు ఆర్ మై బ్యూటీ ప్యాకెట్. Hey, come on, you are my Raja Rocket. Aha, oh, what a kurore, andari manasunu dochistunnare. Kanne geeti, kanne gondale, endalo manalo manchalo munchestunnare. నీ వల్లే నా ఒళ్ళంతా fever తగిలి. వెరీ గుడ్. ఇటు సైడ్ కోడలు ఆగారు, ఇటు సైడ్ కోడలు మాత్రం ఇంకా డాన్స్ చేశారు. పాప ఈవిడ మాత్రం 4 బాల్ ట్రై చేసింది కొట్టడానికి. చిన్నది టచ్ ఒక చిన్న టచ్ అయింది. వెరీ గుడ్, బాగా గట్టిది. వెరీ గుడ్, క్లబ్స్ 1. సో ఇటు సైడ్ పాయింట్ వచ్చింది, ఇటు సైడ్ పాయింట్ రాలేదు. ఓకే, సెకండ్ సాంగ్. వారి దేవుడో దేవుడో ఏ పిల్లగాడే, మిల్లీమీటర్ అయినా వదలకుండా దిల్లో నిండినాడే. కళ్ళల్లోన కత్తుల్లోన తీవ్రవాదిలా, మాటల్లోన మత్తుల్లోన మంత్రవాదిలా, పరేషాను చేస్తున్నాడిలా. పట్టుకో పట్టుకో. నోటికొచ్చిన పాటేదో పాడే 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 పాడే, ఒంటికొచ్చిన డాన్స్ ఏదో చేసే చేసేరో. It's time to party
గుడ్ సూపర్. ఇద్దరు కోడలు బాగా డాన్స్ చేసిన తర్వాత అత్తగారులు కూడా కాళ్ళు చేయగలిపారు కాబట్టి రెండు టీములకి 1-1 పాయింట్ వచ్చింది. అత్తలు ఇద్దరు కొట్టలేదు కానీ అత్తలు కూడా డాన్స్ చేసినందుకు 1-1 పాయింట్. మేమేదో ఓన్లీ ఇప్పటివరకు శాంపుల్లే చూసాం మీ అత్తలు డాన్స్ చేయడం. ఫుల్ అని చూడాలంటే కోడలు ఇద్దరు వెనక్కి వెళ్ళిపోండి, అత్తలు డాన్స్ చేస్తారు ఈసారి. థర్డ్ సాంగ్. ఏయ్ మెల్కల్ తిరుగుతుంటే అమ్మాయో మిరకల్ జరుగుతోంది ఆయాయో మెకన్నా స్కూల్డ్ లాంటి పప్పాయో మేరే దిల్ ధీమ్ తనక డాన్స్ ఆయో ఏయ్ సిల్కు సిఫానా ఇష్కు తుఫానా దోచుకుపోతా సరేనా సరేనా Ready, ready, 1, 2, 3, boom, lamaka. Labo, labo, love, love, na yegiri pataka. రెడీ రెడీ 1 2 3 రా ఇలాగా పిల్ల పిల్ల పేంచేస్తా పడుచు పటాకా Para tú, tocaré todos ustedes. Ay, mayor amaricoso, taramu, para de, para moste. ఇలా లిప్పులకి అలా నిప్పుర చేసాం నన్ను చూసుకొచ్చేసాం, నీతో తీసుకొచ్చేసాం. అరుణునా. కిసు క్లోరోఫామ్ ఇచ్చావే మోనోకిని పరిశానే చేసావులే పిల్లగాడిని ఉన్న following నీదే కదా, చూసి చూడంక పడిపోయా, అయిపోయా, ఫిదా, ఫిదా. Ready, ready, 1, 2, 3, boom, lamaka. లబో, లబో, love, love, నా యెగిరి పటాకా. ఓకే, సో ఇద్దరు కోడళ్ళు ఆగలేదు ఈసారి కూడా. సో ఇద్దరు కోడలకి పాయింట్ రాలేదు, కంగ్రాచులేషన్స్. సో ఇప్పుడు ఇటు సైడ్ మీకు 2 పాయింట్లు ఉన్నాయి ఆల్రెడీ. అంటే ఫస్ట్ సాంగ్ ఆగారు, రెండో సాంగ్ నేను పాయింట్ ఇచ్చాను. ఇచ్చాడు రెండో సాంగ్ పాయింట్ వచ్చిన కాబట్టి 1 పాయింట్. సో లాస్ట్ సాంగ్ ఎవరి రౌండ్ విన్నర్స్ తెలుస్తుంది. ఓకే, లాస్ట్ సాంగ్. पूछो को थोड़ा राउंड घुमा के अन्ना के जैसा चश्मा लगा के कोकोनट में लस्सी मिला के आ जाओ सारे मूड बना के all the Rajni fans don't miss the chance all the Rajni fans don't miss the chance चलो जवानी बड़ा जोर सीवे जालवा रजनी दा फैन सीवे जालवा चलो जवानी बड़ा जोर सीवे जालवा रजनी दा फैन सीवे जालवा डिस्को में जब ये गाना बजेगा ऑन द फ्लोर आना पड़ेगा लुंगी को उठाना पड़ेगा स्टेप करके दिखाना पड़ेगा डिस्को में जब ये गाना बजेगा ऑन द फ्लोर आना पड़ेगा लुंगी को उठाना पड़ेगा स्टेप करके दिखाना पड़ेगा और the Rajni fans don't miss the chance और the Rajni fans don't miss the chance नाइटी क्लब में आया मैं तो मुझको रोकेगा कौन और गाय को मेरा मूड में डांस करेगा किसी का डैडी से नहीं डरेगा जिसको जो भी है करना वो कर लो इधर ही मैं हूँ खड़ा पकड़ लो घर पे जाके तुम गूगल कर लो मेरे बारे में వెరీ గుడ్, సూపర్ డాన్స్ పర్ఫార్మెన్స్, చాలా బాగుంది. అండ్ లుంగి డాన్స్. అండ్ ఇంత బాగా డాన్స్ చేశాక ఇద్దరు కోడళ్ళు విజిల్ సౌండ్ కి ఆగలేదు. కంగ్రాచులేషన్స్ ప్రదీప్, హ్యాపీ సంక్రాంతి. సో ఇద్దరు ఆగలేదు కాబట్టి ఎవరికి పాయింట్ రాలేదు. కానీ ఇప్పటివరకు వచ్చిన స్కోర్స్ లో ఏ టీమ్ కి 1 పాయింట్, బి టీమ్ కి 2 పాయింట్లు ఉంది కాబట్టి ఈ రౌండ్ విన్నర్స్ మీరే. కంగ్రాచులేషన్స్. అత్తగారు మొత్తం మీరే చేశారు, చాలా బాగా చేశారు. ఇప్పుడు మీకోసం ఒక స్పెషల్ గిఫ్ట్. సో ఇట్స్ ఏ టీమ్ టోటల్ స్కోర్ 6 పాయింట్స్, ఇట్స్ ఏ టీమ్ టోటల్ స్కోర్ 7 పాయింట్స్.
సో ఇప్పుడు ఈ 3వ రౌండ్ లో మీరు చక్కగా మీ అత్తగారు కానీ మీ కోడలు గారు కానీ ఒక చీటీ చదువుకుని ఆ చీటీలో ఉన్నదేదో చేతులతో యాక్ట్ చేసి చూపిస్తారు, నోటితో చెప్పరు. మీరు పుచ్చకాయ తింటూ ఆన్సర్ ఏంటో కనిపెట్టాలి. ఓకే, అలా కనిపెడితే మీకు పుచ్చకాయలకి పాయింట్ ఉంది, ఆన్సర్కి పాయింట్. సో మీ ఇద్దరు ఇక్కడ రండమ్మా. అత్తగారు మీరు ఇటు రండి. కోడలు గారు ఓ చీటీ తీసుకోండి. ఓం ప్రదీపాయ నమః. ఓం ప్రదీపాయ నాశనం నమః. నాశనం తదాస్తు. నోరు దగ్గర ఒకటి చెప్పమ్మా. అదే చెప్పారు. కరెంటా? కరెంట్ కరెంట్ స్తంభం. కరెంట్ స్తంభం. రైట్ ఆన్సర్, వెరీ గుడ్, సూపర్. తినండి అత్తమ్మ మీరు. ఆవిడ మంచి ముక్క ఎరుకుంది ఆవిడ ఉన్న వాటిల్లో. సో ఫస్ట్ అయిపోయింది కరెంటు స్తంభం. రెండోది మీరు తినకపోతే దాని పాయింట్లు రావు. గోడ వాచి. గోడ వాచ్. గాడ్ గడియార్. హిందీగా తెలుగులో చెప్పమ్మా. తెలుగులో చెప్పమ్మా. అత్తమ్మ గుజరాతీ అండి, తెలుగు రాదు. ఓ గుజ్జు. ఓహో, గోడ వాచి. గోడ వాచియా, గోడ గడియారం. గడియారం. రైట్ ఆన్సర్, వెరీ గుడ్, సూపర్. ఒక పుచ్చకాయ ముక్క కూడా పూర్తిగా తెలియలేదు కాబట్టి మీకు పుచ్చకాయలకి పాయింట్ రాలేదు. ఓన్లీ మీరు చెప్పిన ఆన్సర్లకు వచ్చాయి 2 పాయింట్స్. ఇప్పుడు కోడలటు, అత్తగారిటు. ఓకే అత్తగారు కేం చో బాల. నోరు నోరు. కిరీటం. ఇవి టెన్షన్ ఎక్కువ తినేస్తున్నాడు. రెక్కలు. కోన్ కోన్ మెహందీ. కందిరీగా. దోమ. దోమ. ఈగ. రైట్ ఆన్సర్. నువ్వేందు కుడుతున్నావు? ఈగలు కుడతాయా మీ ఊర్లో? రౌండ్ రౌండ్ తిప్పుతున్నావా? ఆవిడ గోరింటాగా అనుకుంటుంది, పిచ్చి మాలోకం. వెరీ గుడ్, ఈగ రైట్ ఆన్సర్, సూపర్. నువ్వు తింటూ ఉండమ్మా. నీ గుడిసె కాలింది, నీ గూడి చెదిరి. తెలుగు రాదా? అర్థమైందా? ఏం చో బయట. తాకలేని పక్ష. అతమిలా చూపి, అతమిలాను. హనుమంతుడు. తాకుండు. గద్ద. కాకి. వాళ్ళ చెల్లి, వాళ్ళ పిన్ని కూతురు, కాకి గారి పిన్ని కూతురు. అవి గుర్తుందా? పెళ్ళి. పిల్లె. పిల్లి ఎగురుతుందా? కాకి, పావురం, కోడి. వాళ్ళందరు కజిన్ సిస్టర్, చిన్నపిల్ల. ప్రదీప్ గారు క్లూ ఇవ్వండి. చెప్పారు వాళ్ళ పిన్ని గారు కూతురని. పిట్ట కాదా? ఆన్సర్ మొత్తం కలిపి చెప్పా. పిట్టలేని తోకలేని పిట్ట. ఓరి మబ్బుల్లారా రే, తోకలేని పిట్ట. రైట్ ఆన్సర్, సూపర్. సో అత్తగోళ్ళు ఇద్దరు కలిసి ఒక పుచ్చకాయ ముక్క తిన్నారు. సో 1 పాయింట్ వచ్చింది అండ్ ఆన్సర్ కి 2 పాయింట్స్ వచ్చాయి. మొత్తం కలిపి 5 పాయింట్లు. గేమ్ అర్థమైంది కదా? మీరు మాట్లాడకూడదు, మీ పళ్ళు చూపించకూడదు. నోరు నోరు కలపకుండా. మ్యాంగో. లడ్డు. పందల లడ్డు. లడ్డు. తొక్కుడు లడ్డు, బందూరు లడ్డు, లడ్డు, విజయనగరం లడ్డు.
టొమాటో. గుడ్డా. ఇటు చూడ. పానీపూరి. రైట్ ఆన్సర్. అదే నీళ్లు పోయావా అందులో? నీళ్లు పోయాలి కదా. వెరీ గుడ్. అదే ముక్క తీసుకోమా, ఇంకా ఒక ఆన్సర్ ఉంది. ఓకే నెక్స్ట్. కుర్చీ, గోడ కుర్చీ. రైట్ ఆన్సర్. పుచ్చకాయ ముక్క అక్కడ పెట్టే అమ్మా. ఎక్కడికి పుచ్చకాయ ఒకటి అక్కడ పెట్టమన్నా, నువ్వు అక్కడే ఉండు. క్లాప్స్ కమాన్. ఇలా స్టవ్ మీ పోపు పెట్టినట్టు అది మాడిపోతున్నట్టు కంగారులో పరిగెడుతున్నారు అటు ఇటు. ఓకే, వంటలో అంకులేగా మీరేం టెన్షన్ పడతారు. ఓకే, సో 2 పాయింట్స్ తీసుకొచ్చింది మీ కోడలు. వెరీ గుడ్. మీరు కూడా పూర్తిగా తినలేదు పుచ్చకాయ ముక్క. సో మీ కోడలు అటు, అత్తగారు ఇటు. ఇంకా పుచ్చకాయని పెట్టేయాల్సిందండి ఇక్కడ. ఉన్న వాటినే ఏం చేయలేకపోతున్నారు మీరు. సైజు చేసి పెట్టలేదే తప్ప, అలా పెట్టమేము. అలా పెట్టినప్పుడు మీకు చెప్తామేంటి. ఓకే అత్తగారు. ముందు వెనక. రైట్ ఆన్సర్. సూపర్. లాస్ట్ది. అబ్బో, ముఖ్య ముందు చేయాలి. సుశీల, తిరిగి చెప్తారా? నేను మరీ అంత ఎదవలా కనిపిస్తున్నానా మీకు? ఏంటి, నేను ఇక్కడ ఉండగానే నన్ను మోసం చేద్దాం అనుకుంటున్నారా? మీకు ఆన్సర్ తెలిసి కూడా పుచ్చకాయ తిన్నాక చెప్దాం అనుకుంటున్నారా? రైట్ ఆన్సర్. అమ్ముకు అక్కడ పెట్టండి. క్లాప్స్ వన్. అక్కడ ఆగడ ఆలోచించు, ప్లేస్ లో నుంచండి. క్లాప్స్ కమాన్. వెరీ గుడ్. సూపర్ గా ఆడారు, చాలా బాగుంది. అత్తమ్మ అనవసరం లిప్స్టిక్ అంతా పోయింది. నువ్వు పుచ్చకాయ తింటే నో ప్రాబ్లం, మళ్ళీ వేద్దాం పెయింట్. ఓకే, సో ఇప్పుడు మీరు కూడా 4 కరెక్ట్ గా చెప్పారు. అండ్ మీరిద్దరు కూడా ఒక పుచ్చకాయ ముక్క, ఇద్దరు కలిసి సగం తిన్నారు. అంటే మీకు కూడా 1 పాయింట్ వచ్చింది పుచ్చకాయల ద్వారా. సో మీ స్కోరు 5, మీ స్కోరు 5. ఇప్పుడు టాస్ వేద్దాం. టాస్ బట్టి గిఫ్ట్ ఎవరికో డిసైడ్ అవుద్ది. పాయింట్లు అయితే సేమ్. ఓకే అత్తమ్మా, ఇది తలకాయ, ఇది తోక. ఇది తలకాయ, ఇది తోక. ఏం కావాలి? తలకాయ పడితే గిఫ్ట్ మీకు, తోక పడితే గిఫ్ట్ మీకు. కంగ్రాచులేషన్స్. yes, తలకాయ పడింది. వెరీ గుడ్. గిఫ్ట్ మీ చేతుల మీద వాళ్ళకి ఇచ్చేసేయండి. అలాగే ఇచ్చేసి మీ ప్లేస్కి వెళ్ళి ఉంచండి. మీరు ఇక్కడ ఉన్నారు. వెళ్ళిపోయి అక్కడికి. క్లాప్స్ వన్. 4వ రౌండ్ లో ఈ కార్డుల మీద ఉన్న ఫోటోలు చూసి దాన్ని బట్టి మీరు పాటలు పాడతారు. ఓకేనా? రెడీయా? క్లాప్స్ వన్. సో ఫస్ట్ కార్డ్. ఇప్పుడు విజిల్ ముందే చేస్తాను. ఫోటో చూడమ్మా, పాడమ్మా, పాట పాడు. నిన్ను చూడగానే పిచ్చి గుండె గట్టిగానే కొట్టుకున్నదే. అదేమిటే? నిన్ను చూడగానే చిట్టి గుండె గట్టిగానే కొట్టుకున్నదే. అదేమిటే? ఓకే, సో పీ టీమ్ ట్రై చేశారు పాటని, కానీ ముక్కలుగా పాడారు. కాబట్టి 1 పాయింట్. కరెక్ట్ గా పాడుంటే 2 పాయింట్స్ ఇచ్చేవాడిని. అర్థమైందా మీకు? ఇంకా బల్బ్ వెలగలేదు అనుకుంటా. వెలిగిందా? వెరీ గుడ్. నెక్స్ట్ కార్డ్. విజిల్ వాడమ్మా. బి టీమ్. చిన్ని పరువాలకి పరిగెందుకో తెలుసా సమీరో. ఏంటండి? ఉప్పుగప్పురంబ పాట పాడారా మీరు? అది పాట మింగేకండి. ఇప్పుడు ఆనందంలో నవ్వుతుందా, పాట రాదు బాధలో నవ్వుతున్నామండి. అలా వెళ్ళిపోకండి, అల్లో కలిసిపోతారు మీరు. ఒక అడుగు ముందు రండి. వెరీ గుడ్. ఈ పాట కూడా పాడలేపారు మీరు. సో ఎవరికి పాయింట్ రాలేదు. కంగ్రాచులేషన్స్ ప్రదీప్. ఇప్పుడు ఆనందం చూడండి. అమ్మయ్య, థ్యాంక్ యూ. ఎవరికి రాలేదంట. 3వ కార్డు. అద్దరిపోద్ది పాట. బి టీమ్. మధ్యలో పోస్ట్ ఏంటి? గురువారం మార్చి 1 సాయంత్రం 5:40 తొలిసారిగా చూసానే. అంతే. ఎందుకో గురువారం మార్చి 1 అంటే నాకు అదో ఇష్టం, తెలియని ఇష్టం అనమాట. అండ్ రైట్ ఆన్సర్. వెరీ గుడ్, సూపర్. మీకు 1 పాయింట్. సో 2 టీములు 1-1 పాయింట్ లో ఉన్నారు.
సో ఫుల్ సాంగ్ పాడండి, విజిలేషన్ వాళ్ళు పాడండి, 2 పాయింట్స్ వస్తాయి మీకు. రెడీ? ఏ టీం? బాగుందే ఇది వాస్తు బాగుంది వాస్తు 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 బాగుందే. తర్వాత ఫస్ట్ స్టార్టింగ్ అది కాదు కదా. స్టార్టింగ్ అది కదా, మరి ఏంటి? ఉత్తరం మీద ఉంది, దక్షిణం దంచి కొడుతుంది, తూర్పు తిరిగిందే, పడమడ పక్క వేసి పైకి 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 రమ్మందే. వాస్తు బాగుందే వాస్తు బాగుందే, కాస్త 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 దోస్తి కమ్మందే. ఇలా కాదమ్మా, ఇప్పుడు మీకు బ్యాటరీలన్నీ డౌన్ అయిపోయాయి. మీకు ఆ పాట విని ఆ పాటకి డాన్స్ చేస్తే మళ్ళీ బ్యాటరీ సెట్ అయిపోద్ది. ఉత్తరం ఉప్పు మీదుండే, దక్షిణం దంచి కొట్టిండే, తూర్పు తుక్కురెపిండే, పడమర పక్క వేసి పైకి 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 రమ్మందే. వాస్తు బాగుండే బేబీ వాస్తు బాగుండే, కాస్త 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 దోస్తు కమ్మందే. టోటల్గా వాస్తు బాగుండే బేబీ వాస్తు బాగుండే, కాస్త 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 దోస్తు కమ్మందే. ఉత్తరం ఉప్పు మీదుండే, దక్షిణం దంచి కొట్టిండే, తూర్పు తుక్కురెపిండే, పడమర పక్క వేసి పైకి 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 రమ్మందే. వాస్తు బాగుండే బేబీ వాస్తు బాగుండే, కాస్త 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 దోస్తు కమ్మందే. టోటల్గా వాస్తు బాగుండే బేబీ వాస్తు బాగుండే, కాస్త 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 దోస్తు కమ్మందే. సో ఈసారి 1 పాయింట్ వచ్చింది మీకు మళ్ళీ, ఎందుకంటే మళ్ళీ మింగేశారు పాటని మీరు. సో వెరీ గుడ్. ఇట్స్ ఎట్ స్కోర్ 2, ఇట్స్ ఎట్ స్కోర్ 1. ఏ టీమ్? మిగతా వాళ్ళు ఆగండి, టెన్షన్ తెచ్చేసుకోకండి, బీపీలు వచ్చేస్తాయి మీకు. మీకు పాట తెలిస్తే వేలు కొరుక్కోండి. ఏ టీం? చూపుల్లో గుచ్చి గుచ్చి చంపకే మేరే గుండెల్లో జారి అదే? ఆ? నీ ప్రేమ కోసం నేను పిచ్చోడైపోయానే, నీ ప్రేమ కోసం నేను పిచ్చోడైపోయానే, నీ కళ్ళు కేలిపోను చూడకే మేరే రైట్ ఆన్సర్, 2 పాయింట్స్. సో ఇట్స్ ఎట్ స్కోర్ 3, ఇట్స్ ఎట్ స్కోర్ 2. ఇప్పుడు అర్థమవుతుంది కదా నాకు విజయనగరం ఎంత చల్లగా ఉందో. చల్లేస్తుంది నాకైతే. అయ్యో వెరీ గుడ్. అయ్యో నెక్స్ట్ సాంగ్ అదిరిపోద్ది. విజిల్స్ రెడీ, గట్టిగా అయ్యండి విజిల్. బి టీమ్. కాటుక కళ్ళని చూసి పోతుందే మతి పోతుందే, చాటుగా నడుముని చూసి పోతుందే మరి, లేటుగా ఇంతన్నాని చూసానే అనిపిస్తుంది, నా మనసు నీ వైపు వచ్చింది, అదేదో బాగుంది చలి. అదే మరి నాకు కూడా చాలా పాడడం. వెరీ గుడ్, 2 పాయింట్స్. నెక్స్ట్ కార్డ్. అత్తగారు. బంగారు కోడి పెట్ట వచ్చేనండి అబ్బా. ఏ పాప ఏ పాప ఏ పాప, బంగారు చీర చూసుకోండి, ఏ పాప ఏ పాప ఏ పాప. అప్ అప్ హ్యాండ్స్ అప్ హ్యాండ్స్ అప్ బ్రదర్ హ్యాండ్స్ అప్. రైట్ ఆన్సర్, 2 పాయింట్స్. మీ స్కోర్ 5, మీ స్కోర్ 4. లాస్ట్ కార్డ్. మీ ఇద్దరులో ఎవరు ఈ రౌండ్ విన్నర్స్ డిసైడ్ చేసే కార్డ్. ఆలోచించి విజిలేయండి. వేయండి. గుండె జారి గల్లంతా మీరు ఆవిడకి నిండే, ఇంటికి కూడా ఇచ్చారు తెలుసా? నీ సొగసు చూసి తెలియలేదు కానీ ఆవిడ గుండె పాట జారి, ఆయన ఆవిడ పాట పాడాలి. చిన్నారి కళ్ళలోన వయ్యారి మైకం, కలలో కలలో నా మైకం, చిన్నారి కళ్ళలో కలలో కలలో నా మైకం, చిన్నారి కళ్ళలో నా వయ్యారి మైకం.
తర్వాత ఇద్దరు ఒకళ్ళే పాడారు ఎందుకంటే మీరు పాడితే ఆవిడ అందుకని ఆవిడ పాడేస్తారు. మైకం దేనికల్లా హోయలన్నీ ఓర చూపే చూకెనులే ఎదుటి అదుపే తప్పించి ఓ పిల్లని వల్లే గుండె జారి గల్లంతయ్యిందే నీ సొగసే చూసి గుండె జారి గల్లంతయ్యిందే. వెరీ గుడ్, సూపర్. రండి ఆ పాడి డాన్స్ చేస్తే మొత్తం సెట్ అవుద్ది. కళ్ళలో కళ్ళలో నా మైకం చిన్నారి కళ్ళలో నా వయ్యారి మైకం మెరిసే మెరిసేటి లోకం ముడిపడిపోంది మైకం దేన్ని కల్లా హొయలన్నీ ఓర చూపే చూసెనులే ఎదకు అదుపే తప్పిందే ఓ పిల్ల నీ వల్లేనా అరే 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 గుండె జారి కళ్ళంతయ్యిందే నీ సొగసే చూసి గుండె జారి కళ్ళంతయ్యిందే అరే 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 సో కంగ్రాచులేషన్స్, ఈ రౌండ్ విన్నర్స్ మీరు. కాబట్టి పాటలు పూర్తిగా పాడింది మీరు, పాటలు గుర్తు తెచ్చుకుంది వీళ్ళు. కాబట్టి మీకోసం ఇప్పుడు ఒక అద్భుతమైన గిఫ్ట్ వస్తుంది. అత్త కోడళ్ళు ఇప్పుడు లాస్ట్ రౌండ్కి వచ్చారు. ఈ రౌండ్ లో గెలిచిన దాన్ని బట్టే టైటిల్ ఎవరికో డిసైడ్ అవుద్ది. 3, 2, 1 గో. ముందు ఈజీగానే ఉంటుంది, తర్వాతే చేతులు నొప్పెడతాయి, దాని తర్వాత ఆయుసం, దాని తర్వాత నీరసం. మెల్లగా వేయండి, వంగునేయండి అత్తమ్మ. ఇంకేంటి అత్తగారు విశేషాలు? సినిమాలు ఏం చూశారు కొత్తవి? ఈవిడికి ఆట అర్థమయ్యే టైంకి ఈవిడ ఆట మర్చిపోయింది. అయ్యో సైడ్ లో పెట్టారండి, సైడ్ లో వేరే. అత్తగారు గుజరాతీలో నీకు పిచ్చి అన్నానికి ఏమనాలి? అది హిందీలో, అది గుజరాతీలో ఏమంటారు, అది హిందీ నాకు కూడా వచ్చింది. క్లాప్ సుమాన్ అత్తమ్మ. Claps. Hey! ఇద్దరు ఈక్వల్ స్కోర్ లో ఉన్నారు ఇప్పుడు. ఏ టీమ్ లీడింగ్? అత్తగారు కలిసి వచ్చింది కదా. మీరు అందరూ ఒకటే హైట్ లో ఉన్నారు, భలే ఉన్నారు. సేమ్ మోచే దాకున్నావు, సేమ్ అంటే నన్ను. క్లాప్స్ వన్. గట్టిగా చప్పట్లు కొట్టండి, మొహమాట పడకండి, ఏం కాదు. చప్పట్లు బాగా కొడితే ఒక్కొక్కరికి వెండి బొచ్చులు ఇస్తారు. 10 క్లాప్స్ 1 1 2 3 4 5 6. ఏ టీం అత్తగారు 9 బాళ్ళు, బి టీం అత్తగారు 10 బాళ్ళు తీసుకొచ్చారు. ఇప్పుడు కోడల చేతిలో ఉంది ఇవాళ టైటిల్ విన్నర్స్ ఎవరో డిసైడ్ చేయడానికి. సో కోడల అటు, అత్తగారు ఇటు. క్లాప్స్ 3, 2, 1 గో. రింగ్ లోకి వస్తే ముందే ఇటు తిరిగి నుంచోండి. పెట్టేవాళ్ళు మీరే వణికితే తీసుకునే వాళ్ళు అలుగుతారు. మీరే ఇంకారు.
మా అత్తమ్మ మాతో పాడాలి. బయటకు వచ్చింది తొందర ఫాస్ట్ 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 కమాన్ 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 కమాన్. టైం అయిపోతుంది. మబ్బేశ్వరి ఆవిడెలా కింద పడింది, లోపల ఒకటి వేసుకోవచ్చు కదా మెల్లగా. Ten, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Time up. Hey, okay. ఏ టీం అత్తగోళ్ళు ఇద్దరు కలిసి 19 బాల్ తీసుకొచ్చారు అండ్ బి టీం అత్తగోళ్ళు ఇద్దరు కలిసి 17 బాల్ తీసుకొచ్చారు. సో కంగ్రాచులేషన్స్, వెరీ గుడ్. లాస్ట్ రౌండ్ విన్నర్స్ మీరు. మీకు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్, ఒక డైమండ్ నెక్లెస్ గిఫ్ట్ గా వస్తుంది. ఓకే, వెరీ గుడ్. మీరు ఎలక్షన్లో గెలిచినప్పుడు. సో ఇప్పుడు 5 రౌండ్లు కలిపి టోటల్ స్కోర్స్ మనం ఇందాక ఫస్ట్ 2 రౌండ్స్కి 6 పాయింట్స్, పాటలు పాడినందుకు అధ్యక్ష రౌండ్ ఎన్ని పాయింట్స్? ఇందాక 5 + 6 11 ప్లస్ పాటలు ఎంత వచ్చింది? 5 పాయింట్స్ వచ్చాయి. 16 పాయింట్స్. 16 + 19 ఎంత? 35. ఇటు సైడు ఫస్ట్ 2 రౌండ్స్ కలిపి 7, దాని తర్వాత దాంట్లో 5 13. సో 2 టీములు సమానంగా 35 పాయింట్స్లో ఉన్నారు. సో 4 విన్నర్సే. కంగ్రాచులేషన్స్. 4 చీరలు లేవు, 4 కుర్చీలు లేవు కాబట్టి సన్మానం చేయడానికి 2 కుర్చీలు ఉన్నాయి కాబట్టి మీ 4గురిలో 2 విన్నర్స్ కింద అనౌన్స్ చేయాలి. సో కష్టపడి అయితే పాయింట్ సమానం తెచ్చినారు కానీ అదృష్టం ఎవరు గెలుస్తుందో చూద్దాం. టాస్ ఎవరు గెలిస్తే వాళ్ళే ఇవాళ విన్నర్స్. ఓకే, క్లబ్స్ కమాన్. ఫైన్. తలకాయ పడితే ఇవాళ టైటిల్ మీకు, తోక పడితే ఇవాళ టైటిల్ మీకు. సో ఇప్పుడు చెప్పండి, తోక మీకు, తలకాయ మీకు. తోక మీకు మొత్తం తారుమారు అయిపోయింది. తోక పడితే టైటిల్ మీకు వద్దు, తలకాయ పడితే టైటిల్ మీకు వద్దు. బీపీ వచ్చేస్తుందా నీకు కూడా? ఓకే, సో మీరు కోరుకునేది తోక, మీరు కోరుకునేది తలకాయ. సో తలకాయ పడితేనే మీకు టైటిల్ వస్తుంది, తోక పడితేనే మీకు టైటిల్ వస్తుంది. ఓకే, సో తలకాయ పడితే మీకు టైటిల్, తోక పడితే మీకు టైటిల్. తలకాయకి ఎంతమంది చేతులు ఎత్తండి. తోకకి తలకాయ పడితే మీకు టైటిల్, తోక పడితే మీకు టైటిల్. కంగ్రాచులేషన్స్, yes! తలకాయ పడింది. yes! టైటిల్ మీకే వచ్చింది. హెడ్ వాళ్ళది కదా, మర్చిపోయారా? ఓకే, కంగ్రాచులేషన్స్, మీకే టైటిల్ వచ్చింది. కంగ్రాచులేషన్స్. సో 4గురికి సేమ్ స్కోర్, 4 విన్నర్సే. సో ఓన్లీ టైటిల్ ఒక్కటే ఇవ్వాలి, ఆ ప్లాస్టిక్ ముక్క ఒకటే ఇవ్వాలి కాబట్టి వాళ్ళని కూర్చోబెట్టాను, అంతకంటే. సో మీ చేతుల మీదుగా 10 రూపాయల ప్లాస్టిక్ కిరీటాలు వాళ్ళని ఎత్తింపు పడేయవలసిందిగా కోరుతున్నాను. పెట్టండి. అలాగే పట్టు చీరలు కూడా. అలాగే గడిసరి అత్త సోసరి కోళ్ళు టైటిల్ కూడా గెలుచుకున్నారు. సో ఆ టైటిల్ ఇటు నుంచి మీరు, గాజులు వదిలేమా, ఇటు నుంచి మీరు, అటు నుంచి ఆవిడ అందించండమ్మా. మామ అనుకోండి. అండ్ గ్రైండర్ కూడా గెలుచుకున్నారు మీరిద్దరు. అండ్ మీ ఇద్దరికి కూడా స్పెషల్ గిఫ్ట్. కంగ్రాచులేషన్స్. మీ కోడలు ఎప్పుడు మాటినపోయినా ఏం చేయాలి తెలుసుగా, ఈ స్టవ్ మీద కూర్చోబెట్టి ప్లగ్లో వేలు పెట్టమని. ఓకే, ఓకే. క్లాప్స్. 4గురిలో ఒకరికి ఉమెన్ ఆఫ్ ది షో అండ్ ఆ ఒక్కళ్ళు ఇంకెవరో కాదు, అత్తగారు. కంగ్రాచులేషన్స్, మమ్మల్ని చాలా బాగా ఎంటర్టైన్ చేశారు. థ్యాంక్ యూ.
సో ఇదే ఇవాళ మా ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ గడ్సరి గత్త సోసరి కోళ్ళు 2 పవర్డ్ బై ఎస్ బ్రాండ్ పప్పు నూనె. విజయనగరంలోని ప్రజలందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ ఊర్లో కూడా జీ తెలుగు ఒకవేళ రాకపోతే మీ ఆపరేటర్ని వెళ్ళి అడగండి. సో మీకు కూడా కనెక్షన్ తీసుకోండి. చక్కగా మా షోలన్నీ చూడండి. థ్యాంక్ యూ సో మచ్. మరో ఎపిసోడ్లో మరో అత్తగూడల టీంతో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ దిస్ ఇస్ ప్రదీప్. టాటా బాయ్. థ్యాంక్ యూ.